అందరి మ్యూజిక్ ఒక రకంగా ఉంటుంది, జేకే క్రిస్టఫర్ గారి మ్యూజిక్ ఒక రకంగా ఉంటుంది. నాకు అర్థమయ్యేది కాదు ఎందుకనో నాకు ఇతని సాక్ష్యం ఏమైనా ఉంటే విందాము అని చెప్పి అనిపించింది. చాలా పాటలు నా హృదయాన్ని హత్తుకొని ఆయన ప్లే చేసిన మ్యూజిక్లో. ఆ తర్వాత ఆయన సాక్ష్యాన్ని విన్నప్పుడు నాకు ఆశ్చర్యము అలాగే ఆనందం కూడా కలిగింది. ఎందుకంటే అతను ముందు ఫిల్మ్ మ్యూజిక్లో చేసేవాడంట. చర్చ్లోనే ప్లే చేస్తా నెమ్మది సినిమాల్లో జాయిన్ అయ్యారంట. ఆ సినిమాల్లో కూడా చాలా మంచి బిజీ పర్సన్ అయిపోయాడంట. కొన్ని మిక్సింగ్స్ చేసే విషయంలో ఇతను అంత ఫాస్ట్గా అలాగే ఎక్స్పర్టీస్ తోటి ఎక్స్ట్రాడినరీ వర్క్ చూపించేవాడంట. ఆయన చెప్పిన మాట నా సొంత మాటలు కాదు, ఆ జేబులో ఈ జేబులో డబ్బులు కుక్కునేవాడంట. డబ్బులు ఎంత కింద పడిపోతుందో కూడా నాకు తెలియదు, అంత విస్తారంగా డబ్బు ఉండేది నాకు. అలాంటి పరిస్థితుల్లో అతనికి ఒక అనారోగ్యం వచ్చిందంట 2009, 2010 ఆ ప్రాంతంలో అనుకుంటా. దాదాపు చావు బ్రతుకులు వెళ్ళిపోయాడంట. ఇంకెవరు బ్రతకరని చెప్పేసి అనుకున్నారంట. అలాంటి పరిస్థితుల్లో దైవజనులు అనేక మంది వచ్చి ఆయన నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు అతన్ని దర్శించడం, అతను లేవనెత్తడం. అప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాడంట, ప్రభువా మీరు నన్ను బ్రతికించారు, ఇక నేను ప్లే చేస్తే మీకు తప్ప ఇంకెవరికి ప్లే చేయను ప్రభువా. హల్లెలూయా అని చెప్పాడు. నా హృదయాన్ని చాలా తాకింది. ఏంటి అని చెప్పానంటే, అంతకుముందు ఎంత విస్తారంగా డబ్బు ఉందో నా దగ్గర, ఆ తర్వాత అంత దారుణమైన పరిస్థితిలోకి వచ్చింది. అయినా సరే నాకు లక్షల్లో ఆఫర్లు వచ్చినాయి, అయినా సరే నేను వాటికి లోబడలేదు. ప్రభు కోసం నమ్మకంగా నేను పరిచయం చేసినప్పుడు దేవుడు నాకు విస్తారమైన పని అప్పగించి సినిమాల్లో సంపాదించలేంది దేవుని పరిచయంలో ప్రభు నాకు ఇచ్చాడని చెప్పాడు. హల్లెలూయా హల్లెలూయా. అనాయింటింగ్ అని చెప్పానంట, అభిషేకం. ఒక ప్రత్యేకమైన అనాయింటింగ్ ఆయన మ్యూజిక్ మీద దేవుడు ఉంచాడు. కాబట్టి అది మామూలుగా మ్యూజిక్ చాలా మంది ప్లే చేయగలరు, బ్రహ్మాండంగా ప్లే చేయగలిగిన వాళ్ళు ఉంటారు, కానీ అందరి మ్యూజిక్ హృదయాన్ని కదిలించదు ప్రియ సహోదర, ప్రియ సహోదరు. అటువంటి వరాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు.